Welcome back to Tea Tonight. దేవి దుర్గా ప్రొడక్షన్ బ్యానర్ పై మూలస్వామి సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ప్రేమలేదని అంజనీ కుమార్ నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా చెన్ని చిరంజీవి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో నాగబాబు ఒక ముఖ్య పాత్రను పోషిస్తుండగా భవ్యశ్రీ ప్రియాంక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జయంత్ సంగీతం అందించిన ఈ చిత్రం యొక్క ఆడియో ఆవిష్కరణ చిత్ర యూనిట్ సమక్షంలో ఘనంగా జరిగింది. ఇప్పుడు ఆ విశేషాలు మీకోసం. ఆశలు రేపావే శ్వాసలో నీవే నిలిచావే రేపటి స్వప్నాలే. ప్రేమ లేదని చాలా వెరైటీగా పెట్టారు టైటిల్. దీంట్లో ఉన్న సాంగ్స్ కూడా అన్ని చూడటం జరిగింది. అంజన్ కుమార్ తను హీరోగానే కాకుండా ప్రొడ్యూస్ చేస్తూ ఈ సినిమాని ప్రేమించి తీసినట్టే కనబడుతుంది. కాబట్టి నేనైతే నమ్మను ప్రేమ లేదని, ప్రేమ ఉందని అనుకుంటా. దీని ఆడియో ఫంక్షన్ మా చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి ఆర్టిస్ట్కి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎస్పెషల్లీ మ్యూజిక్ డైరెక్టర్కి మరి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాకు ముఖ్యంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చేటివి మన సినిమాలే. బయట ఎన్నో ఒత్తిళ్ళ మీద ఇంటికి వస్తే వారానికి కానీ లేకపోతే నెలకు 2 రోజులు కానీ ఎప్పుడన్నా ఒకసారి సినిమాకి పోతే మిగతా వాళ్ళందరూ వినోదానికి చూస్తారు, కానీ మేము మాత్రం ఆహ్లాదంగా గడిపేదానికి చూస్తుంటాం. ఆ విధంగా ఈ సినిమాల్లో మాకు చాలా మా డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయి. వాళ్ళుగా చూసావే వలలో బంధించేసావే ఆశలు రేపావే శ్వాసలో నీవే నిలిచావే రేపటి స్వప్నాలే. భయ్య మొత్తం అందరూ నా ఫ్రెండ్స్తో వర్క్ చేయడం బాగుంది. ఈ సాంగ్స్ గురించి వస్తే భాషశ్రీ భయ్య మొత్తం 4 సాంగ్స్ రాశారు. సినిమా స్టోరీ అంటే ఒక 1 year నుంచి వినిపిస్తూనే ఉన్నాడు నాకు. తర్వాత అంజనీ గారు కలవడంతో ఆ సినిమా ప్రాజెక్ట్ ఓకే కావడంతో సాంగ్స్ ఆల్రెడీ ఒక 2 ట్యూన్స్ నేను 6 months బ్యాకే చేసి పెట్టుకున్నాను. అంజనీ గారికి, హీరో ప్రొడ్యూసర్ గారికి నచ్చడంతో ఫిక్స్ అయిపోయాయి. మొత్తం కొద్దిగా లేట్ చేశాను, సారీ భయ్య అవుట్పుట్ చేయడానికి. నిన్ను చూసాకే ఏదో నిశా తెలుసా తెలుసా నా మనసా అయ్యా నేనే నీ బానిసా. మీడియా వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, మా రిలేటివ్స్ ఎవరైతే ఇక్కడ అందరికి వచ్చారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందుగా చెప్పాలంటే నేను ఇండస్ట్రీలో రావాలని చాలా కష్టపడ్డాను. ఆల్మోస్ట్ 2 years తిరిగానండి. నాకు ఎవరు ఆఫర్ ఇవ్వలేదు. అండ్ దాంతోపాటు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను. అయితే ఒకరోజు ఇలా స్టోరీ ఉంది, ఇలా మాట్లాడదాం అంటే విన్నాక బడ్జెట్ చూస్తే చాలా చిన్నగా ఉందండి. సినిమా స్టార్ట్ చేసాక 3 అయింది. కాకపోతే చాలా కష్టపడ్డాం. ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో సినిమా ఎలా అంటే షెడ్యూల్ ఆగిపోయే స్టేజ్కి వచ్చింది. కానీ మా యూనిట్ మెంబర్స్ కానీ, మా కో డైరెక్టర్, మా డైరెక్టర్, మా కెమెరామెన్ చాలా హెల్ప్ చేశారండి. ఈ సినిమా చేసే ముందు నేను ప్రేమ లేదని టైటిల్ విన్నాను. నేను ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారిని కూర్చోబెట్టి ప్రేమ లేదని, ప్రేమ ఉంది అది చెప్పడానికి నేను వచ్చాను. ప్రేమ ఎందుకు లేదు, ఉందా లేదా గట్టిగా అది ఈ సినిమా చూసిన తర్వాత తెలియాలి ప్రేమ ఉందో లేదో అని. మా టీం మొత్తం మేము అందరం కలిసిగా ఒక మంచి సినిమా, మా మ్యూజిక్ డైరెక్టర్ జయంత్ మంచి సాంగ్స్ దీనికి ఇచ్చారు. నేను చాలా హ్యాపీ ఈ సాంగ్స్తో. ఈ సాంగ్స్ అందరికీ గుండెల్లో ఉండిపోయిద్దని ఈ సాంగ్స్ని నేను హ్యాపీగా ఈ మూవీ అందరు చూడాలని, తప్పక చూడాలని నేను కోరుకుంటున్నాను.
సూసైడ్ లాంటిది ప్రేమ ఎక్స్పైర్ మెడిసిన్ ప్రేమ అది దాగా పనిలే గుడామా ఆదలి లవ్ ప్రేమ చెవిలో పువ్వు ఈ రోజుల్లో లవ్ చేసిల్లి అది ఓరించి గోడ మీద పిల్లి లవ్ కోసం చెప్పు డ్రైనేజ్ కంపు ఒకటే లవ్ మత్కర్ లవ్ ఇస్ బెస్ట్ డుంగు 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 డుంగు. I'm very, very thankful to my director, Chiranjeevi Garu, and Ramkrishna Garu, and cameraman Jagan Garu, and my co-stars Rohan and Bhavya, and my hero Anjan Kumar. He is very, very hard-working person and very friendly nature. ఈ మూవీలో యాక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ థ్యాంక్ఫుల్ మై డైరెక్టర్ చిరంజీవి గారు and my co-director Ramkrishna sir, and last but not least my cameraman sir. ఈ మూవీలో చాలా కష్టపడి చాలా బాగా కష్టపడి చేసాము. చిరంజీవి చాలా కష్టపడ్డాడు ఈ సినిమా చేయడానికి. చిరంజీవి నీకు మంచి హిట్ కలుగుతుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జయంత్ ఆల్ ది బెస్ట్ చెప్తూ, నా తోటి ఇంకా రచయితలకు కూడా అభినందనలు చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చేసావే నా ఎదగాయం చేసావే వాళ్ళుగా చూసావే వలలో బంధించేసావే ఆశలు రేపావే శ్వాసలో నీవే నిలిచావే రేపటి స్వప్నాలే చీకటి మసి చేసేసావే నా ఊపిరిలో ప్రాణంగా నేను దాచేస్తానే నా ఊహల్లో దేవతలా నన్ను కరుణించవే రెప్పలు మూస్తే టక్కున నీవే కలగా వస్తావే నే ఎదురొస్తే పక్కున టీటీ నైట్ లో ఇప్పుడు మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్.